సో రీసెంట్గా మీరు సాయిబాబా పైన కూడా కామెంట్స్ ఇస్తారు. సాయిబాబా అసలు హిందువు కాదు, ముస్లిము. సాయిబాబా ఆలయాలకు వెళ్ళొద్దు అని పాలక మండలికి సంబంధించి మీ పైన కేసు కూడా పెట్టడం జరిగింది. అవి ఆలయాలే అయితే గనక అవి దేవాదాయ శాఖలో ఉండాలి. దర్గా అంటే సమాధి, దర్గా అంటే సమాధి తప్ప ఇంకోటి కాదు. ఏమీ దొరకకపోతే కుక్కను బాతేసి సమాధి అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు సిగ్గు శరణ లేకుండా కొంతమంది సోంబేర్లు అక్కడికి వెళ్ళిపోయి ఏమంటే ఇక్కడ దెయ్యాలు వదిలిస్తారా, భూతాలు వదిలిస్తారా అంటారు. అది కూర్చున్నోడే దెయ్యం గాడు. యేసుక్రీస్తు మీ పాపాల నిమిత్తం నేను శిలువ మరణం పొందటానికే వచ్చాను, నా రక్తాన్ని చిందించడానికే వచ్చాను. నువ్వు రక్తం చిందిస్తే వాళ్ళ పాపాలు పోతాయి అనుకునేప్పుడు 33 ఏళ్ల దాకా నువ్వు ఎందుకు బతుకు? పుట్టి పుట్టంగా చచ్చిపోయి ఉంటే 30 ఏళ్ళ ముందు అందరి పాపాలు పోయి ఉండేయిగా. తప్పు ఎప్పుడు జరుగుతున్నా తప్పే. కొంతమంది ఏమంటారు, మా నోటికాడ ఆహారాన్ని లాగేయడానికి నువ్వెవడరా అంటాడు. అరే బాబు, భారతదేశంలో నీవు ఆహారంగా తీసుకోవడానికి చాలా జీవులు ఉన్నాయి. ఒక్క గోమాత విషయంలో మనం ఎందుకు ఆలోచిస్తున్నాము అంటే, గోవు మనకి తల్లి లాంటిదని మనకి శాస్త్రం చెప్తుంది. గావో విశ్వస్య మాతరం పితరో వృషభాగ్నేయ అని చెప్పేసి మహాభారతంలో ఉంది. ఈ దేశంలో హిందువుల మెజార్టీ లేని హిందువుల మనోభావాల్ని గౌరవించాల్సిన బాధ్యత మరి వీళ్ళెవరికి లేదా? మీ రథం పెట్టుకోవటానికి మా పేర్లు మేమెందుకు తీస్తాం అని గొడవ పెట్టుకుని ఆ మండపాన్ని ఇప్పుడు వాళ్ళు స్వాధీనం చేసేసుకున్నారు. తిరుమల లడ్డు వివాదం గురించి ఏం చెప్తారు? జంతువుల కొవ్వు కలిసినట్టుగా రిపోర్ట్ రాలేదు అంటారు. జంతువులు కొవ్వు కలిసినట్టు రిపోర్ట్ రాలేదు. కల్తీ అయితే 100% జరిగినట్టు రిపోర్ట్ వచ్చిందిగా. ఫస్ట్ ఆ కల్తీకి సమాధానం చెప్పు. ఎందుకు చేయాల్సి వచ్చింది? నీకు డబ్బులు కరువు వచ్చిందా? నీ అమ్మ మొగుడు సొమ్ము ఏమైనా తెచ్చిపెట్టావా? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. పరమ పవిత్రమైన శ్రీశైలం క్షేత్రంలో ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా? శ్రీశైలం క్షేత్రం కింద ఉన్నటువంటి పాతాళ గంగలో దర్గాల పేరిట కొన్ని వెలుస్తున్నాయి. కుట్రకోణం ఏంది మనం తెలుసుకుందాం ఈరోజు. జనశక్తి ఫౌండర్ లలిత్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ముఖ్యంగా శ్రీశైలం ఇష్యూ అంటే దాదాపు వారం 10 రోజులుగా పాతాళ గంగలో కొన్ని కవర్లు కప్పి పెడుతున్నారు. అక్కడ దర్గా ఉంది అని కొన్ని వీడియోలు వైరల్ అయినాయి. అక్కడికి వెళ్ళి కొంతమంది హిందూ సోదరులు చూసినప్పుడు అక్కడ దర్గా ఏం లేదు, సమాధులేం లేవు, అక్కడ ఏదో మూట ఉంది అని చెప్పేసి బయటకు వచ్చింది. కానీ ఒక స్ట్రాటజీ ఉందని స్వామీజీలు బయటకు వచ్చి చెప్తున్నారు. ముస్లింలు అంటే అన్య మతస్థులు కావాలనే ఈ విధంగా ఫస్ట్ కప్పిపెట్టి ఆ తర్వాత దర్గాలు, ఆ తర్వాత మసీదులు చేస్తారని. మీరేమంటారు శ్రీశైలం ఇష్యూ పైన? 100% ఇది నిజం అండి. ఎందుకంటే ఒక్క శ్రీశైలంలోనే కాదు, ప్రతి చోట ఇలాంటి ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. దాన్నే మనం ఏమంటున్నాము, దర్గా జిహాద్ అంటున్నాం, లేదా ల్యాండ్ జిహాద్ అని చెప్పేసి అంటున్నాం. ఈ రోజున ఇక్కడ ఒక చోట కాదు, చీరాల్లో ఒక ప్రాచీన ఆలయం ఉంది. ఆలయానికి సంబంధించిన రథ మండపం ఉంది. అంటే రథం పెట్టి నిలుపుకునే ఒక మండపంలా కట్టారు. అయితే కొంతమంది ముస్లింలు వచ్చేసి, ఏమంటే మీ దగ్గర రథం లేదు కదా, మీ రథం చేయించుకునే వరకు కూడా ఈ రథ మండపంలో మా పీర్లు పెట్టుకుంటాము అని చెప్పేసి అన్నారు. ఓకే, సరే పాపం మన వాళ్ళకి ఆల్రెడీ సెక్యులరిజం అనే ఒక జబ్బు ఉంటుంది కదా, సెక్యులరిజం అనే జబ్బునికి మురిసిపోయి వాళ్ళకి ఇద్దాం అని చెప్పి ఇచ్చారు. వాళ్ళు ఒక 4 ఏళ్ళు పెట్టుకున్నారు, 5 ఏళ్ళు పెట్టుకున్నారు, కొన్నాళ్ళు గడిచిపోయింది. తర్వాత వీళ్ళు ఏమండి మేము ఈ సంవత్సరం రథం చేయించాలనుకుంటున్నాము, మీరు ఆ పీర్లు తీసేస్తే మేము రథం పెట్టుకుంటాం అన్నారు. ఓకే, మీ రథం పెట్టుకోవటానికి మా పీర్లు మేమెందుకు తీస్తాం అని గొడవ పెట్టుకుని ఆ మండపాన్ని ఇప్పుడు వాళ్ళు స్వాధీనం చేసేసుకున్నారు చీరాల దగ్గర. ఎందుకు ఇది? వాళ్ళ స్ట్రాటజీ అది. వచ్చేటప్పుడు అప్పాబావ కబుర్లు చెప్పుకుంటూ ప్రేమ, తొక్క, తోటకూర, వంకాయ అంటూ వస్తారు. వచ్చి వాళ్ళకి బలం పెరిగిన తర్వాత, లేకపోతే వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత, జస్ట్ లైక్ సివిల్ సెటిల్మెంట్స్, ఎవడైతే సైట్లోకి ఆక్యుపెన్సీలోకి వెళ్తాడో, పొజిషన్లోకి వెళ్తాడో, ఆ పొజిషన్లోకి వెళ్ళిపోయినోడు ఏం చేస్తాడు? ఇంకా వాడు కదలడు, వాడిని ఏం పీకలేం మనం. మహా అయితే ఏం చేస్తామంటే కోర్టులోకి వేసుకుంటాం. అది సెటిల్మెంట్లు తేలేపాటికి జమాన్ అయిపోతుంది. అప్పుడు దాకా మ్యాక్సిమం స్టేటస్కో కంటిన్యూ అవుతుంది. అంటే వీడిని అక్కడి నుంచి కదపొద్దు, తీర్పు వచ్చిన తర్వాత చూద్దాం అంటారు, లేదా ఇద్దరికి కాకుండా చేస్తారు. కానీ అక్కడ నష్టపోతుంది ఎవరు? ఒరిజినల్ హక్కుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. సేమ్ అదే ఇక్కడ శ్రీశైలంలో కూడా జరిగింది. ఒక శ్రీశైలం ఏంటి, అలంపూర్లో జరిగింది ఏంటి? మన గుడిలో ఒక సమాధి ఎట్లా వచ్చింది అసలు అక్కడికి? రైట్. నిజంగా సామరస్యం, అసలు మత సామరస్యం ఉండిపోయి ఉంటే ముస్లింలు ఏమనాలి? అరే బాబు, మేము విగ్రహారాధన నమ్మం, మీరు విగ్రహారాధన నమ్ముతారు అంటే దేవుడు స్వయంగా ఈ క్షేత్రానికి వచ్చి వెలిశాడని, లేకపోతే ఈ క్షేత్రంలో మీరు ప్రతిష్ఠించుకున్న దేవుడికి ప్రాణప్రతిష్ఠ చేశారని, అందులో దేవుడు ఉంటాడని మీరు నమ్ముతారు. రైట్. కానీ మాకేంటి? దర్గా అంటే ఒక సమాధి, మసీద్ అంటే ఒక ప్రార్థనా కేంద్రం మాత్రమే. కానీ దేవుడు ఇక్కడే ఉంటాడు అని మా మత గ్రంథం చెప్పట్లేదు. కాబట్టి మీ మనోభావాల్ని గౌరవిస్తూ, ఏది మా సాటి భారతీయులు, మా సాటి హిందూ సోదరులు వాళ్ళు అంటారు కదా, మా సోదరుల మనోభావాలు గౌరవిస్తూ, మీ విశ్వాసానికి ప్రాధాన్యతనిస్తూ మేమే పక్కకి వెళ్తాము అని చెప్పి వెళ్ళాలిగా. ఏ ఒక్క చోట అట్లాంటి ముస్లిం వెళ్ళటం మీరు చూసారా? పైగా ఇడమ్మ మొగుడు ముళ్ళేదో తెచ్చి పెట్టినట్టు బాబ్రీ మసీదు కూల్చేస్తే మసీదు కూల్చేశారు అంటారు.
నీ మసీదు కూల్చడం ఏంట్రా, నువ్వు అంతకుముందు నా గుడి కూల్చే కదా అక్కడ కట్టావు. ఉమ్. అలంపూర్లో మా గుడి ముందా ఆ దర్గా ముందా లెక్కలు తీయండి. వేములవాడలో మా గుడి ముందా నీ దర్గా ముందా లెక్కలు తీయండి. దర్గాలు ఏ విధంగా వస్తాయి అంటే ప్రతి దర్గాలో ఖచ్చితంగా సమాధి అంటారా? చెప్తానండి. దర్గా అంటే సమాధి, దర్గా అంటే సమాధి తప్ప ఇంకోటి కాదు. అంటే ఎవరినో అయితే ఈ సమాధి ఎవరిది అనేది కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. బట్ దానికంటే ముందు ఇంకొక వివాదం, శ్రీశైలం గురించి చాలా మందికి తెలియని వివాదం ఏంటంటే, ఈ శ్రీశైలం మీద కుట్ర ఇప్పుడు మొదలైంది కాదండి. ఆల్మోస్ట్ ఒక 20-25 years బ్యాక్ ముస్లిం సమాజం ఒక ప్రతిపాదన చేశారు కొంతమంది. బహుశా అప్పటికి సోషల్ మీడియా లేకపోబట్టి ఆ వివాదం గురించి తెలియదేమో కానీ, హిందుత్వ వ్యవహారాలు ఫాలో అవుతున్న ప్రతి వాళ్ళకి తెలుసు ఇది మల్లన్న ఆలయం కాదు, అసలు నిజానికి ఇది మౌలానా దర్గా. ఓకే. ఈ మౌలానా దర్గాని హిందువులు ఆక్రమించేసి మల్లన్న ఆలయం కింద మార్చేశారు అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఏ కుట్ర అంటే ఎటువంటి దాన్ని ఏమంటారు, చెడు ఆలోచనలతోటి మీకు ఎట్లాంటి దిక్మాల మాటలు వస్తున్నాయి అసలు. పైగా ఈరోజు మీరు అక్కడ చూశారు కదా, డ్యామ్ ఏరియా ఏదైతే ఉందో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ల్యాండ్లో ఒక శవాన్ని పాతేశారు. వెంటనే అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ ఉలికి పడిపోయారు. ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూ. అవును, సెన్సిటివ్ ఇష్యూ ఏంటి, ఎవడో దిక్మాలనోడు చచ్చిపోయాడు, వాళ్ళ శవాన్ని పాతేసుకోవటానికి మీరు సమాధులు దొడ్డి ఇచ్చింది వాళ్ళకి. శ్రీశైలంలో ముస్లింలకు సమాధుల ప్లేస్ లేదా? అక్కడ ఉంది కదా, చాలా పెద్ద సమాధుల ప్లేస్ ఉంది, సున్నిపెంటలో ఉంది, ఈగలపెంటలో ఉంది. ఓకే. అక్కడ పాతుకోకుండా ఇక్కడికి ఎందుకు తెచ్చారు మీరు? పోను ఒకవేళ మీరు పాతుకోవాలనుకుంటే నీకు నిజంగా ప్రభుత్వ ల్యాండ్లో ఏమైనా ఉంటే ప్రభుత్వ ల్యాండ్లో పెట్టుకో, ప్రభుత్వాన్ని అర్జీ పెట్టుకో, మాకు సమాధులు పాతుకోవటానికి స్థలం లేదండి అని చెప్పేసి. ఓకే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమాధులు ఈ కట్టడం అనే సంస్కృతి కూడా పోవాలండి, పాతి పెట్టడం అనేది కూడా. ఎందుకంటున్నా అంటే ఇది మతాచారం కింద మాత్రమే చూస్తున్నారు. ఎస్, ఆ మతాచారాన్ని 100% గౌరవించాలి. కానీ భారతదేశం ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, ఒకప్పుడు 30 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఈరోజు 150 కోట్ల మంది జనాభా అయ్యారు. మనుషులు బ్రతకటానికి స్థలాలు లేక స్థలాల రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. అవును. ఈ స్థలంలో మనుషులు ఉండటానికి ఇల్లు కట్టుకోవటానికి లేక భారతదేశంలో ఎంతోమంది నిరాశ్రయులుగా ఉంటే పిఎం ఆవాస్ యోజన అని, సీఎం ఆవాస్ యోజన అని, ఇందిరా ఆవాస్ యోజన అని కొత్త కొత్త పథకాలు పెట్టి ఇల్లు కట్టిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఇంతకుముందు ఇండిపెండెంట్ హౌస్లు ఇచ్చేది ఇప్పుడు అపార్ట్మెంట్లు కట్టిస్తుంది, స్థలాలు లేవని. ఈ పరిస్థితుల్లో నేను గజంకో శవం పాతుకుంటూ వెళ్తాను, ఈ దేశం మొత్తాన్ని సమాధుల దొడ్డిగా మారుస్తాను అంటే మరి ప్రభుత్వాలు మాట్లాడట్లా, పౌర సంఘాలు మాట్లాడితే బాధ్యతల గురించి, హక్కుల గురించి హిందువులకి నేర్పే ఏ ఊరకొక్క ఈరోజు బయటకు వచ్చి ఒరే నాయన దేశంలో మనుషులు బతకటానికే లేదు, ఈ సమాధుల కోసం ఎక్కడి నుంచి తెద్దాం ప్లేస్లో అని అడగాలిగా. అని మాకు చెప్తారు కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని. మార్చండి, దేశం అంటే సమాధులు కాదురా, దేశం అంటే నివాసాలు రా అని చెప్పి మార్చండి. అన్ని మతాలు మార్చాలంటారు, అందరూ మార్చాల్సిందే. ఒకవేళ ఇదే పద్ధతి హిందువులు పాటిస్తుంటే హిందువులకు కూడా ఎగ్జామ్షన్ ఇవ్వకండి, అందరికీ చెప్తున్నా. ఏవైతే కాల్ చేస్తారో ఆ విధంగా కాల్ చేయాలంటారు, అంతే. ఇప్పుడు మన భారతదేశాన్ని మనం ఎలా చేసుకుందాం, నందనవనంగా మార్చుకుందామా, సమాధుల దొడ్డిగా మార్చుకుందామా? అందరినీ అడుగుతున్నాను. బాధ్యత ఉన్నోళ్ళు ఆలోచించండి, బాధ్యత ఉన్నోడు బయటకు వచ్చి దమ్ముగా నిజాలు చెప్పండి. లేదు ఇప్పుడు ఇచ్చేసాం కదా అంటే ఆ సమాధుల స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని మల్టీ స్టోరేడ్ సమాధులుగా మార్చండి, అపార్ట్మెంట్లు కట్టినట్టు. అంతేగాని సమాధుల దొడ్డి నిండిపోయిందని వాడికి ఇంకో 2 ఎకరాలు ఇవ్వటం, అది నిండిపోయిందని ఇంకో 3 ఎకరాలు ఇచ్చుకుంటూ వెళ్తే ఏమవుతుంది? మరి ల్యాండ్ జిహాద్ కాక ఇంకేంటండి? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.